హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. గోల్కొండ కోటకి వెళ్ళాం కదండి, ఎందుకంటే అక్కడ బోనాలు అవి జరుగుతాయి చూద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అంటే మనం ఇప్పుడు లాస్ట్ వారం జరుగుతాయమ్మా, ఇప్పుడు ఏం జరగవు, నేను రానంటే రాను. సాయికి అయితే ఫీవర్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి అవన్నీ కూడా తిరిగాము, మొత్తం అంతా నలిగిపోయాము. ఇదేంటి మార్నింగ్ మార్నింగ్ ఎందుకు పెట్టావు మళ్ళీని ప్రయాణం అనేసి అంటున్నాడు. నేను రానంటే రానంటున్నాడు. అయినా సరే బతిమలాడి తీసుకుని వెళ్దామని చెప్పేసి నేను మా వారు అనుకున్నాం అనమాట. ఇలాగా గోల్కొండ కోటకి వెళ్దామండి, అక్కడ బోనాలు అవి జరుగుతాయి కదా, ఎక్కువగా జరగకపోయినా కొద్ది గొప్ప ఎవరో ఒకళ్ళు ముందు వారాలు చేస్తారు కదా అని చెప్పేసి మాట్లాడుకున్నాము వెళ్దామని. మా వారు ఇంకా బయటికి వెళ్ళకుండా ఉండిపోయారు అనమాట. అదేంటో డాడీ కూడా బయటికి వెళ్ళలేదు, మన కోసమే తీసుకెళ్దామని చెప్పేసి ఇంక వెళ్దామని చెప్పేసి ఇంకా బతిమలాడి తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. ట్యాబ్లెట్ అవి వేసాను, పారాసిటమాల్ అవి వేసాను అనమాట. మాధుకి ఫీవరే, సాయికి కూడా ఫీవరు. ఇంకా మేము గోల్కొండ కోటకి లోపలికి వచ్చేసాం కదండి. ఎంట్రన్స్ దగ్గర ఇంకా 500 మీటర్స్ ఉండగానే అక్కడే ఆఫ్ చేసేసి బండ్లు అవి అక్కడే పెట్టుకోమన్నారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా వారు చూడండి ఎంత దూరాన్ని ఉన్నారు. నడిచేయండి ఫస్ట్ అని చెప్పాను, అంతే వెళ్ళిపోయారు ఏకంగా 1 కిలోమీటర్ ఎదరికి. అంత దూరంలో కనపడుతున్నారు. ఇక్కడ గోడ అవి చూసారా, అసలు వాళ్ళు ఆపడం కూడా మంచిది అయింది అనిపించింది. ఎందుకంటే ఈ చుట్టూ ఎప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళలేదు, బండి వేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. కానీ అంత ఇదిగా గోడే కదా అని చెప్పేసి మనం పెద్దగా కూడా చూడము. లోపలికంటే బండి దగ్గర గోల్కొండ కోట ఎంట్రెన్స్ దాకా కూడా మనం సరిగ్గా చూడము, అంత గోడే కనపడుతుంది కాబట్టి. ఇక్కడ చూసారా ఈ చెట్టుని అయితే గమనించండి, ఎంత బాగా నచ్చిందో. చక్కగా ఓడలతోటి అది చాలా బాగుంది. అక్కడ పోలీస్ చాలా మంది ఉన్నారండి, ఎక్కువ జనం. ఎందుకంటే ప్రతి వారం ఉంటారంట. మేము అడిగాము, ఏంటి ఇంత జనం ఉన్నారు, ఈ వారమే జరుగుతుందా అని అడిగితే ప్రతి వారము ఇలాగే జరుగుతుంది, ఈ 4 వారాలు 4వ వారం ఇంకా ఎక్కువగా జరుగుతుంది అని చెప్పేసి అన్నారన్నమాట. అమ్మయ్య అనేసి అనుకున్నాను. అంటే చూడొచ్చు కదా, మనం కూడా ఫస్ట్ టైం కదండి ఇది కూడా, నేను కూడా వెళ్తాం, మీకు కూడా చూపిందామని చెప్పేసి వెళ్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇంకా ఇలా నడుచుకుంటూ ఆ గోడ అది చూస్తుంటే భలేగా ఎగ్జైట్గా ఉంది. నడుచుకుంటూ వెళ్ళటమే బెటర్ అయ్యింది, అలా ఆపడమే బెటర్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంక ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మా వారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఒక్కొక్కటిగా. ఇదంతా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదండి, ఆ గోడలు అవన్నీ కూడాని. ఇంకా అప్పుడులో బాగా యుద్ధాలు అవి జరిగేవి కాబట్టి మనకి ఈ సైడ్లో అవి ఉండి పేల్చుకోవడాలు అలాంటివి చేసేవారు అనుకుంటా. అలాగే మేము చూస్తూ వెళ్తున్నాము, చాలా ఎగ్జైట్గా అయితే ఉంది. ఆ గోడలు అవన్నీ కూడా చూస్తుంటే లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా మనకి బోనాలు అన్నీ సందడి కనపడిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే చూడండి, అసలు ఫస్ట్ అయితే ఇగో ఇవే మనకి షుగర్ తోటి చేసిన పాపిడి, స్వీట్ పాపిడి అనమాట. అది చిన్నప్పుడు తినేవాళ్ళం, కలర్స్ ఇవి. ఇక్కడ చెప్పులు లోపలికి వెళ్తుంటే చెప్పులు ఇక్కడే పెట్టుకోవాలి, లోపలికి వెళ్ళనివ్వం చెప్పులతోటి వెళ్తే అని చెప్పేసి అంటున్నారు. దానికి స్టాండ్లు లేవు, ఏమీ లేవు, ఆ గోడ పక్కనే అలాగే పెట్టేసామన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి బోనాల సందడి చూసారా, అసలు ఎంత బాగా అనిపించిందండి. అక్కడి నుంచి వస్తే అసలు కదల బుద్ధి కావట్లేదు. ఆయన అలా బోనం పెట్టుకొని నెత్తి మీద చక్కగా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే అసలు ఆ కుదుపులకి అది ఉంటుంది అనేసి ఎవరికైనా అయితే పడిపోతుందేమో అన్న భయం ఉంటుంది కదా, అస్సలు లేదు వాళ్ళకి. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మేమైతే చాలా ఎగ్జైట్గా చూస్తున్నాం అన్నమాట డ్యాన్స్ అవి చూస్తుంటే. ఇక్కడ డప్పులు అవన్నీ కూడా వినపడతాయి, చాలా బాగుంటుంది చూస్తుంటే. కానీ అలాంటివి ఏం పెట్టకూడదు, ఎక్కడి నుంచి ఏ సాంగ్ వచ్చినా మనకి వీడియోకి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి నేను పెట్టట్లేదు అనమాట. అక్కడ చూడండి పరుగు పెడుతున్నారు చుట్టూరును, అసలు ఎంత బాగుందో కదా. అన్నీ కూడా చక్కగా చూడండి, ఏది కూడా మిస్ చేయకండి. ఎంత బాగా అనిపిస్తుందంటే వీడియో, అసలు ఏమైనా చేస్తున్నారా డ్యాన్స్ అదిని, సూపర్ కదా. అసలు ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అమ్మయ్య ఇలా బోనాలు అవి జరుగుతున్నాయంటే నాకు చాలా బాగా అనిపించిందండి ఇవైతే. ఇంకా అక్కడి నుంచి లోపలికైతే వచ్చేసాము. ఈ లోపలికి ఎంట్రన్స్ అనమాట.
ఇక్కడ ఈ సైడ్ని అవి కూడా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు అవి కూడా పంచుతున్నారు. ఓ పక్కని వాటర్ అవి పెట్టారు, ఓ పక్కని పైగా బీపీ అవి చెక్ చేయడానికి అవన్నీ కూడా పెట్టారు. ఆరోగ్యానికి సంబంధించినవి వాటర్ అవి ఇస్తున్నారు. అవన్నీ కూడా మేము కూడా వాటర్ ప్యాకెట్లు తీసుకున్నాము. అదేంటి వాటర్ బాటిల్ ఇవ్వట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాను. నీకు వాటర్ ప్యాకెట్లతో పాటు బాటిల్ కూడా ఇస్తారుదా అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ ఒక్కొక్కటిగా ఇదిగోండి సాయి ఇవన్నీ కూడా తీస్తున్నాడు. ఇక్కడ గోల్కొండ కోటకి సంబంధించినవన్నీ రాసి ఉంటాయి. ఇంక ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. మనం ఇప్పుడు గోల్కొండ కోట అన్నీ చూపిందాము, పైకి అవన్నీ తీసుకుని వెళ్తారు అనేసి అనుకున్నాను. కానీ అంటే వదులుతారు అవన్నీ చూపించ అని అనుకున్నా. కానీ ఎక్కడికక్కడికి బందోబస్తు మనల్ని ఏమీ చూడనివ్వట్లేదు. ఓన్లీ ఇప్పుడు టెంపుల్ కాడికే వెళ్తామన్నమాట. ఆ విషయం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకైతే. ఇది లోపలికండి చూడండి. ఆ పోలీసులు అది కూడా చాలా బాగా ఎక్కడికక్కడ కాపలా కాస్తూనే ఉన్నారు. అన్నీ కూడా చెప్తూనే ఉన్నారు. జనాలకి చాలా జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. లోపల ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మనం చప్పట్లు కొడితే పైకి సౌండ్ వినపడితే వాళ్ళకి వినపడేదంట. అది కూడా ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇవన్నీ పైనుంచి ఇలా తీసి చూపిస్తున్నారనమాట. ఎంత బాగుంది కదా అసలు. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను అంతకు ముందు వెళ్ళాను. ఇవన్నీ కూడానే అప్పుడు అయితే యూట్యూబ్ లేదు, ఇప్పుడు యూట్యూబ్ ఉంది. ఇవన్నీ తీసి చూపిస్తున్నాను ఇక్కడే అనమాట. ఆల్రెడీ అంటే తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ తప్పట్లు కొడుతున్నాను. మనకి ఆ డప్పుడు సౌండ్లో అది కూడా ఏమీ వినిపించదు కాబట్టి యాక్షన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సౌండ్ చేస్తే పై దాకా వినపడేదంట. ఇంకా ఇక్కడ నుంచి మెట్లు అవన్నీ కూడా ఎక్కుకుంటా అలా వెళ్తున్నాము. ఈ సైడ్ని ఆ సైడ్ని కూడా వంటలు చేసేస్తున్నారండి. ఏంటంటే బోనంలోకి ప్రసాదాలు అవన్నీ కూడా వండి పట్టుకుని ఇక్కడే వండుతున్నారు. అబ్బాయి ఇక్కడే ప్రసాదాలు వండి పట్టుకుని వెళ్తున్నారా అని చెప్పేసి అనుకున్నాను. తెలియదు కదా, నేను కూడా ఇదే కదా ఫస్ట్ టైం చూడడం. ఇవన్నీ కూడా సైడ్ని వంటలు అవి వండి పొయ్యి మీద ప్రసాదం అది చేసి బోనంలోకి అది వేసుకొని అదిగోండి ఆ సైడ్ని అయితే వంటలు చేస్తున్నారనమాట. ఎక్కడికక్కడ ఇక్కడ వంటలు భోజనాలు కూడా వండుకుంటున్నారు. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే వండుకొని తింటారో ఏంటో మరి, మొక్కుకొని ఇక్కడే వండుకొని అలాంటివి ఉంటాయి అనుకుంటా. ఇంత ఇలా సీన్ జరుగుతుంది అన్న విషయం అసలు నాకు ఎంత కూడా తెలీదు అసలు. చూడండి దారిలో అవి కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత జనం ఉన్నారు. అందరూ బోనాలు అయిగోండి బోనాలు ఎలా తీసుకుని వస్తున్నారు. పైగా ఆ బోనాల్ని కింద నుంచి పైకి మెట్ల మీద నుంచి ఎక్కి తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా అంటే అందుకని మగవాళ్ళే తీసుకెళ్తున్నారు. ఆడవాళ్ళు అందరూ చాలా మంది తక్కువ ఉన్నారనమాట. మగవాళ్ళే ఎక్కువగా నెత్తి మీద పెట్టుకొని తీసుకుని వెళ్తున్నారు. అసలు మన సైడ్ ఇక్కడ ఆడవాళ్ళు ఆడపడుచులు అవి కూడా పెట్టుకుని కోడళ్ళు అవి నెత్తి మీద బోనాలు అవి పట్టుకుని వెళ్తారు కదా. అక్కడ నేను ఎక్కువగా మగవాళ్ళనే చూశాను అనమాట అందరినీ. ఆ డ్యాన్స్ అది చూడండి అవన్నీ కూడా. అంటే ఆడవాళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఆ గోల్కొండ కోట మొత్తం పైకి ఎక్కడం అంటే చాలా కష్టం చెప్పాలంటే. నేనైతే అదే అనుకున్నాను. ఈ సైడ్ని ఆ సైడ్ని వంటలు కూడా చేసుకుంటున్నారు. వంటలు చేసుకొని ఇక్కడే తినడం అవన్నీ. మార్నింగ్ ప్రొద్దుటే వచ్చి బోనాలు అవన్నీ అమ్మవారికి అది నైవేద్యం చెల్లించేసిన తర్వాత ఇక్కడ వంటలు చేసుకుని ఆల్రెడీ తినేస్తున్నట్టున్నారు. వంటలు అయిపోయి తినేస్తున్నారు. ఆ వంటలు అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూర్చొని భోజనాలు అవి చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద పెద్ద గంగాణాలు పెట్టి వండుతున్నారు. మొత్తం పెద్ద పెద్ద శాలరీలు అంటే చాలా మందిని పిలుచుకుంటారు కదా ఈ బోనాలకు. అదిని సాంబారు మటను చికెను ఇవన్నీ కూడా మొత్తం అటు సైడ్ ఇటు సైడు. మేమైతే ఒక సైడే చూపిస్తున్నాము. మేము వెళ్ళే దారిలో ఇటు సైడ్ కూడా వంటలు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా వంటలు చేసేస్తున్నారు మొత్తం. అవి చూడండి ఎంత పెద్ద పెద్ద శాలరీలు పెట్టి వంటలు చేస్తున్నారు. వాటర్ డ్రమ్ములు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. బోనాలు తీసుకెళ్ళే వాళ్ళకి మాత్రం ఫాస్ట్గా దారి అయితే ఇస్తున్నారండి పైకి ఎక్కడానికి. ఇక్కడ మనం ఇవన్నీ చూస్తూ పైకి ఎక్కుతుంటే అక్కడ వేప చెట్టు దగ్గర కూడా చక్కగా పసుపు కుంకాలు అవన్నీ వేసి మంచిగా దండలు అవి పెట్టుకొని అవన్నీ చేస్తున్నారనమాట. అక్కడికి మేము వెళ్ళాము దండం పెట్టుకోవడానికి. ఒక ఆవిడ అయితే చక్కగా బొట్టు అవి కూడా పెట్టారు. ఇంకా అందరికీ మేము అందరం పెట్టించుకున్నాం. దగ్గరకంటే వెళ్ళి దండం పెట్టుకొని బొట్టది పెట్టించుకున్నాం అనమాట. ఎంతమంది జనం అంటే కిటకిటలు ఆడిపోతున్నారు. ఇది 2వ వారమే. ఇప్పుడు 3వ వారం 4వ వారం కూడా చాలా ఎక్కువగా ఉంటారంట జనం. అయితే
అసలు 4వ వారం అయితే ఇంతవి కూడా ఖాళీ ఉండదు అసలు అని చెప్తున్నారనమాట. అందుకే అంటే ఖాళీ ఉండదు కాబట్టి ఫస్ట్ త్వరగా అంటే ఇక్కడికి రావడం ఇరుకు అవుతుంది, అంటే ఇబ్బంది పడతారు అని చెప్పేసి కొంతమంది ఒక్కొక్క వారం చేసేసుకుంటారు కదా, అలా చేసేసుకున్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఫస్ట్ వారం నుంచి పోలీసులు వాళ్ళందరూ కూడా మొత్తం బాగా జరుగుతుంది అనుకుంటా ఇక్కడ. నేను ఇదే ఫస్ట్ టైం మేము ఒక్క వారమే జరుగుతుందేమో అనేసి మేము అనుకున్నాము. కానీ అసలు ఆ వారం ఈ వారమో కాదా అని అనుకుంటే కాదమ్మా 4 వారాలు జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి యాప్ చెట్టు అని చెప్పాను కదా, ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారో చూడండి. పుట్ట కింద ఉన్నట్టుంది, ఇక్కడే పసుపు కుంకాలు అవన్నీ వేసి చక్కగా దండాలు పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి బొట్టది తీసి పెడుతుంటే నేను మాకు కూడా పెట్టండి అని చెప్పేసి పెట్టించుకున్నాను. ఇక్కడ ముడుపులు అవి కూడా చెట్టుకి కడుతున్నారండి. అక్కడ లైట్ గ్రీన్ కలర్ శారీ ఉన్నారు కదా, అది ఆవిడే బొట్లు పెడుతుంటే నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం అంతా పెట్టించుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి తర్వాత వీడియోలో నెక్స్ట్ పార్ట్లో చూద్దరు కానండి, ఎందుకంటే ఇప్పటికే మనకి వాళ్ళు ఎంత అయిపోయింది, మీకు అన్ని క్లారిటీగా చూపించాలని ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వస్తున్నాను. ప్రతి తర్వాత వీడియోలో అసలు అమ్మవారిని అది కూడా మంచిగా చూద్దరు కానీ ఎలా ఎక్కేమో పైకి ఏంటి అన్నది కూడా, ఎంతమంది జనము ఆ సౌండ్లతోటి అది ఎంత బాగా అనిపించింది తెలుసా. మీకు ఆ సౌండ్ అది లేకపోవడంతో మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ అసలు గోల్కొండ బోనాలు అయితే సూపర్ అండి.